అండి ఇది గారెల పిండి ఉప్పు అల్లం పచ్చిమిరకాయ అన్నీ వేసుకుని మిక్సీ పిండి వేసుకుని పట్టుకుంటుంది. దీంతో ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కోసేసుకుంటే సన్నగా బాగా టేస్ట్గా ఉంటాయి గారెలు, రుచిగా ఉంటాయి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. కరివేపాకు, పుదీనా సన్నగా కట్ చేసుకుని, కరివేపాకును పుదీనా కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా గారెల్లో వేసుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది గారెలకి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుంది. ఇవన్నీ వేసుకున్నాక చేతితో కలిపేసుకోవాలి పిండి అంతా. ఆయిల్ పెట్టాను, కాగినాక ఆ ఉల్లిగారెలు దీంట్లో వేయటమే చేసి ఇదిగోండి. గారె చేసుకుంటాకి చెయ్యి ముందు తడి చేసుకోవాలి. వంట చేసుకున్నాక ఈ పిండిని ఇలా తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా పైకి అంటా ఉంటే నున్నగా ఉంటుంది, నునుపుగా వచ్చేస్తుంది గారి. రానోళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఇలా ఈజీగా. చెయ్యి తడుపుకున్నాక పిండి తీసుకుని ఇలా పైకి వేసుకుంటా రౌండ్గా చేసేయాలి. బాల్ చిన్న చపాతీ ముద్దలే చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం కవర్కి నీళ్ళు తడి చేసుకోవాలి. ఇలా నీళ్ళు తడి చేసుకున్నాక ఈ వడని ఇలా పెట్టేసి కవర్కి నీళ్ళు తడి చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా రౌండ్గా చేసుకోవాలి గారెని. చేసుకున్నాక ఇట్లా ఓలు పెట్టేయాలి. దీన్ని తీసి కాగిన నూనెలో వేసుకోవటమే. ఇదిగోండి ఇలా తీసేసుకోవటమే ఉల్లిగడ్డలు కవర్లో. అదిగోండి మళ్ళీ చేయి కడుక్కొని మళ్ళీ చేయి తడి చేసుకోవాలి. తడి చేసుకున్నాకే మళ్ళీ పిండి అనేది ఇలా తీసుకుని గారికి ఇలాగే చేసుకోవాలి. చేస్తేనే అప్పుడు గారె అనేది వస్తుంది. రానుల కోసం చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళు గారెలు చేస్తాం రాలేదు అంటారు కదా, వారి కోసం. ఇదిగోండి కవర్ల మీద పెట్టుకుని ఇలా చేసేయటమే. ఇలా రౌండ్గా చేసుకున్నాక మధ్యలో హోలు ఇలా పెట్టుకోవటమే. ఇట్లా పెట్టుకుని కవర్లో ఇందాక తీసి అట్ట వేసే ముగ్గుట్టు అట్లాగే ఉన్న పిండి అంతా అట్లా చేసుకుని బాల్ చెల్లి చేసుకుని వేసుకోవటమే గారెలు. ఎందుకండి కాలినట్టుగా తిరగేసుకోవాలి. ఇట్ట కాలింది చూసి గారి కాలినట్టుగా తెలుస్తుంది కదా. ఎర్రగా కాలినప్పుడల్లా ఒక్కొక్క గారి ఏ గారికి వెళ్తే ఆ గారి తిరగేసుకోవాలి. ఇలా గారెలు వేసినాక ఐలోనే పెట్టుకోవాలి స్టవ్. అప్పుడు గారె అనేది నూనె పీల్చకుండా ఉంటుంది.
ఇదిగోండి ఇలా కాలినాక వేరే గిన్నెలోకి తీసుకోవటం. ఇక ఆయిల్లో వేయించి ఇంకా వేసుకోవటమే గారెలు, ఉల్లిగారెలు. గారె చేసినాక కవర్ అనేది ఇలా ఉంచుకోవాలి. తీసుకుంటాకి గారె తీసుకుని వేసుకోవాలి. ఇది వచ్చేసింది ఇలా చిన్న గారిని తీసి మూకిట్టు వేసుకోవాలి. దాని కోసం చెప్తున్నానండి, కవర్ మీద వేసుకోవాలని చెప్పి. ఒక్కొక్కళ్ళకి రాదు, అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని. వచ్చిన వాళ్ళు ఎట్లా వేసినా వచ్చేస్తాయి కదా, రాని వాళ్ళకి ప్రాసెస్ అనేది చెప్పాను. అవి ఎలా కాల్చుకోవాలి. ఉల్లిగడ్డలు, రుచికరమైన ఉల్లిగడ్డలు. కొంతమంది మినపగాడలు వేసుకుంటారు కానీ ఉల్లిపాయ వేసుకోరు. ఉల్లిపాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, జీర అన్నీ కలుపుకొని వేసుకుంటే రుచికరమైన గారెలు, ఉల్లిగారెలు. అదిగోండి రుచికరమైన ఉల్లిగారెలు. చట్నీ, కొత్తిమీర చట్నీ కూడా వేసాను. ఇలా చేసుకుని తినండి ఉల్లిపాయ గారెలు. తెలియని వాళ్ళ కోసం చెప్పాను ప్రాసెస్ అనేది. తెలిసిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాం, తెలియని వాళ్ళు రానోళ్ళు ఉంటారు కదా, అందుకే ఆ ప్రాసెస్ చెప్పాను మీకు. రానోళ్ళు కూడా చేసుకుని తింటారని. గారెలు, ఉల్లిగారెలు, రుచికరమైన ఉల్లిగారెలు.